అందరికీ వనక్కం, వెల్కమ్ బ్యాక్ టు డీసీ మోటో వ్లాగ్స్. ఈరోజు డే 5 ఆఫ్ సౌత్ ఇండియా ట్రిప్. మనం డే 4లో రామేశ్వరం అయితే రీచ్ అయ్యాం అండ్ రామేశ్వరం అయితే మొత్తం డే 4లో ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ డే 5లో మన డెస్టినేషన్ వచ్చేసి కన్యాకుమారి. ఇది రామేశ్వరం నుండి మనకు అరౌండ్ 290 నుంచి 320 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. డిపెండ్స్, మీరు స్టేట్ హైవేస్లో పోతారా లేకపోతే నేషనల్ హైవే తీసుకొని పోతారన్నారు, దాన్ని బట్టి ఈ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మేమైతే మార్నింగ్ 5 కల్లా లేచి 5:30 కల్లా రామేశ్వరంలో స్టార్ట్ అయిపోయినాం. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా 5:30కి స్టార్ట్ అయిపోయేసి ఒక 7 కల్లా ఒక 60-70 కిలోమీటర్స్ కవర్ చేసాం. ఈ 60-70 కిలోమీటర్స్ కవర్ చేసిన వరకు షార్ట్ టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం కన్యాకుమారికి. మేము ప్లాన్ చేసామంటే కన్యాకుమారికి మధ్యాహ్నం 12:30 ఆర్ 1:30 లోపల రీచ్ అయిపోయేసి అక్కడ లంచ్ చేద్దాం మధ్యలో ఎక్కడ లేకుండా అనేసి అనుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా గూగుల్ మ్యాప్స్లో అయితే కన్యాకుమారి పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ పెద్ద పంచాయతీ అయితే స్టార్ట్ అయింది గూగుల్ మ్యాప్స్తో. ఆ గూగుల్ మ్యాప్స్ ఎప్పుడు చూసినా మనకు ఆ షార్టెస్ట్ రూట్ ఒక్కటే సజెస్ట్ చేస్తుంది. ఎప్పుడు మంచి నేషనల్ హైవేస్ అవి సజెస్ట్ చేయదు. ఏం చేస్తాం, ఆ షార్టెస్ట్ రూట్లే మనకు స్టేట్ హైవేలే ఉంటాయి, ఆ సందులు ఉంటాయి, ఇవే ఉంటాయి. ఇంకా అందుకే పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఫస్ట్ మనం NH87లో వచ్చాం. మనం రామనాథపురం వరకు రామేశ్వరం నుండి. ఆ NH87 అయిపోతేనే NH32 ఉంటుంది మనకు. మామూలుగా నేను మ్యాప్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే NH32 ఉంటుంది. ఆ 32 మనకు 38 వరకు కలుస్తుంది. మళ్ళీ 38 నుంచి మనము డైరెక్ట్ 138కి వస్తుంది. దాని తర్వాత 44కి వస్తుంది NH44. కానీ ఇక్కడ ఏం చేసిందంటే నాకు గూగుల్ NH32 నుంచి మధ్యలో నుంచి తక్కువ రూట్ అవుతుంది అనేసి స్టేట్ హైవే 75కి డైవర్ట్ చేసింది. ఎంత చిన్న రోడ్ అంటే మనకు అది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తాను, చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు వెహికల్ వస్తూ ఉంటుంది, నాకు వెహికల్ వెనక కార్ వచ్చేది కూడా లేదు, నాకు అసలు ఐడియా కూడా లేదు. వాడు సడన్గా దూరినాడు ఆ స్పీడ్లో. అస్సలు అయితే ఒక నిమిషం ప్యానిక్ అయితే అయిపోయినా. మొత్తము చిన్న రూట్లు. ఈ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పాలంటే, ఈ రూట్స్లో మనం క్రూజ్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏదో పోతున్నాము చూసుకోవాలి. ఆ రోడ్లు కూడా మనకు మరీ అంత బాగాలేవు, ఆ ఫ్లో కూడా ఎక్కువే ఉంది అక్కడైతే ఆ రూట్స్లో అయితే. అలాగైతే కష్టము. ఈ రోడ్లలో మనము క్రూజ్ చేసుకొని కన్యాకుమారి రీచ్ కావాలంటే మనకు భారీ టైం తీసుకుంటుంది అనుకొని ఇంకో ప్లాన్ అయితే చేశాను నేను. ఈ మధ్యలో మనకు స్టేట్ హైవేలో ఇట్లా ఒక ఏరియా కనపడింది. ఈ ఏరియాలో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఎర్రమట్టే, ఎక్కడ చూసినా ఎర్రమట్టే ఉంది. అది నాకు తోలనారా తెలీదు, బట్ న్యాచురల్గా వచ్చిందనేది తెలీదు. కానీ చూడడానికి చాలా బాగుంది మొత్తము. ఈ స్టేట్ హైవే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసిన. అరే మ్యాప్స్ ఎట్లా చూపిస్తుంది అది మన గూగుల్ తల్లి అంటే, అది మళ్ళీ ఇంకో సందు దూరరా, నేషనల్ హైవే కాకుండా స్టేట్ హైవే వస్తుంది, ఆ సందు దూరు నీకు దగ్గర వస్తుందని చూపించింది. అబ్బా ఇది కాదురా, ఇంకా నేను అది కూడా అట్లే ఉన్నాయి ఆ రోడ్లా, కష్టం అనేసి మ్యాప్స్ ఓపెన్ చేశాను నేను. మ్యాప్స్ ఓపెన్ చేసి నెక్స్ట్ మనకి ఇమ్మీడియట్గా వచ్చే నేషనల్ హైవే 38 ఉంది. ఆ 38 తీసుకుందాం, అది ఎట్లా కలుస్తే అట్లా పోదాంలే అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను. మళ్ళీ మనకు అక్కడ ఎట్లా వస్తే ఏమైనా వేరే రూట్స్ కలుస్తాయా స్టేట్ హైవేస్ కాకుండా అనుకోండి. ఇదిగోండి మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకు నేషనల్ హైవే 38. కానీ గూగుల్ తల్లి ఏం చూపించింది, స్టేట్ హైవే ఉంది, సందులోకి వెళ్ళిపో, ఆ స్టేట్ హైవేలో వెళ్ళిపో అని చెప్పించింది. కాదురా, నేను నమ్ముకోను నేను ఇంకా గూగుల్ని. అండ్ ఇట్లా స్టార్ట్ అయిపోయినా నేషనల్ హైవే 38లో. ఇక్కడ నేను చెక్ చేసింది ఆపి మళ్ళీ ఒక చోట చెక్ చేసింటే నవ్వు వచ్చింది నాకే గూగుల్ మీద. ఆ నేషనల్ హైవే 32 మనము ఎక్కడ స్టార్టింగ్లో NH87 ఎండ్ అయిపోయిన తర్వాత మనం 32 తీసుకున్నాం రామనాథపురం నుంచి. అక్కడి నుంచే కలుస్తుంది 32, 38 రెండు కలుస్తాయి అక్కడ. ఆ 32, 38 కలిసేది మంది ఏం చేసింది, ఆ రెండు రోడ్లు కలవనీయకుండా మళ్ళీ ఏదోదో సందులో తీసుకొని పోయి మళ్ళీ స్టేట్ హైవే కలుపని చూపించింది. ఇది కాదురా అనేసి ఇంకా ఈ నేషనల్ హైవే 38 స్టార్ట్ అయిపోయినా. అంత చిన్న నేరో రోడ్ నుంచి ఇట్లా 4 లేన్ రోడ్కి వస్తే ఆ ఫీల్ అనేది ఎట్లుంటుందంటే హైలైట్ ఉంటుంది. మొత్తము ఆ క్రూజ్ చేసుకుంటా పోతా, ఎక్కడెక్కడ మనకు ట్రాఫిక్ తక్కువ ఉండి మొత్తము వెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఇంకా ఈ నేషనల్ హైవే 38 తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇలాగే మనము నేషనల్ హైవే 138 డైవర్షన్ అయితే తీసుకుంటాం. ఈ నేషనల్ హైవే 38లో మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ ఇదే. దీని తర్వాత మనకు మళ్ళీ మనం 138 డైవర్షన్ అయినప్పుడు ఇంకో టోల్ గేట్ వస్తుంది. మనము నేషనల్ హైవేస్ తీసుకొని స్టేట్ హైవేస్ ఇగ్నోర్ చేస్తే మనకు ఓవరాల్గా డిస్టెన్స్లో ఒక అరౌండ్ 20 నుంచి 30 కిలోమీటర్స్ మధ్యలో ఇంక్రీజ్ అవుతుంది.
కానీ బట్ మీరు స్టేట్ హైవేస్ తీసుకోకపోతే మీకు టైం రీచ్ అయ్యే టైం అయితే ఇంక్రీజ్ అయితే ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీకు చిన్న చిన్న రోడ్లు ఫ్లో అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఈ నేషనల్ హైవేస్ తీసుకుంటే మీకు రీచ్ అయ్యే టైం చాలా తొందరగా ఉంటుంది. మనం ఈ 38 నుండి నెక్స్ట్ వచ్చే 2 నేషనల్ హైవేస్ కూడా మనకు 4 లైన్ రోడ్డే, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్ పోతే నేషనల్ హైవే 38 కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కట్ తీసుకుంటాం. లెఫ్ట్ కట్ తీసుకొని నెక్స్ట్ 138లోకి అయితే డైవర్షన్ తీసుకుంటాం. ఈ 138లోకి డైవర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనము ఒక చోట నేషనల్ హైవే 44కి డైవర్షన్ తీసుకుంటాం. ఇప్పుడు మనము కన్యాకుమారి రీచ్ అయ్యే దాంట్లో ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 2 హైవేస్ ఇవి నేషనల్ హైవేస్. ఎంత మీకు అన్ని 4 వేస్ అనుకోండి, 4 లేన్స్, చాలా బాగుంటుంది రోడ్ అయితే. మీకు చిన్న చిన్న రోడ్లు కాకుండా మొత్తం నేను డ్రైవింగ్ చేసిన నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. రోడ్డు మీరు రోడ్లో లాంగ్ రైడ్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మనుషుల్ని అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ముందర పోయే బైక్స్ కానీ ఎస్పెషల్లీ ఆ కార్లు, వాళ్ళు మీకు లేన్ మారినా రైట్ సైడ్కి మూవ్ అవుతున్నా వాళ్ళు ఇండికేటర్స్ వేయరు. మీరు మాత్రం ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేసుకొని మూవ్ అవ్వండి. మనకి ఎక్కడ వేయరు వాళ్ళు రైట్కి మూవ్ అవుతున్నారా లేదా అనేసి. పీపుల్ చాలా తక్కువ మందే మీకు ఇండికేటర్స్ వాడతారు రైట్కి మూవ్ అయినా లెఫ్ట్కి మూవ్ అయినా. కానీ మీకు నేను ఖచ్చితంగా ఒక సజెషన్ ఇస్తాం, మీరైతే కంపల్సరీ వాడండి. ఎందుకంటే వెనక వాళ్ళకి మీకు ఇద్దరికి సేఫ్గా ఉంటుంది. మీరు ఇప్పుడు హైవేలో పోయినప్పుడు రైట్ లైన్ మూవ్ అయినా లెఫ్ట్ లైన్ మూవ్ అయినా కొంచెం డిఫరెన్స్ మూవ్ అవుతున్నారని మీకు అర్థం వచ్చినా ఖచ్చితంగా ఇండికేటర్ వేసేయండి. అండ్ ఈ NH 138లో మనకు వచ్చే ఓన్లీ టోల్ గేట్ ఇది. ఈ టోల్ గేట్ అయిపోయిన తర్వాత మనం అలాగే కంటిన్యూ చేసి నేషనల్ హైవే 44కి కట్ అవుతాం. ఆ నేషనల్ హైవే 44 వరకు మనకి 138లోనే జర్నీ చేస్తాం. ఈ 138 మనకు ఆ ఫ్లో కూడా తక్కువే ఉంది, మంచిగా వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది లేకుండా. ఈ మధ్యలో ఏమైందంటే నేను ఈ బైక్ ఈ సౌత్ ఇండియా ట్రిప్ స్టార్టింగ్లోనే సర్వీసింగ్ ఇచ్చేస్తా. సెకండ్ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత వాడు అక్కడ మనకు ఆర్మ్ గార్డ్స్ దగ్గర స్క్రూ వస్తుంది, అది దానికి సపోర్ట్ వస్తా ఆర్మ్ గార్డ్కి, వాడు దాన్ని లూజ్ చేసినాడు, దాన్ని ఫిట్ చేయలే. ఆ దారిలో అవి వస్తాయి కదా మీకు రోడ్స్ కానీ ఇట్లా వల్ల వైబ్రేషన్స్ వల్ల అది స్క్రూ మెల్లగా లూజ్ అయిపోయి మధ్యలో ఎక్కడ పడిపోయింది. ఇంకా అది ఎత్తుక్కొని యూతల ఏమున్నాయి, ఆ స్క్రూ అయితే దొరకలే. ఇంకా రిమైనింగ్ దానికి ఉండే పార్ట్స్ దొరికినాయి, అవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అక్కడ నుంచి. ఇదిగోండి ఇక్కడే నేషనల్ హైవే 138 మనకి ఇక్కడ నుంచి మనం కట్ అవుతాం. ఇక్కడ నుంచి కట్ వేసి నేషనల్ హైవే 44కి అయితే డైవర్షన్ అవుతాం మనము. ఇక నేషనల్ హైవే 44 ఎంటర్ అవుతున్నాం అనే లోపలికి ఒక చెప్పలేని హ్యాపీనెస్ నాకైతే. ఎందుకంటే ఎమోషన్ అనుకోండి. NH 44 ఆ బైకర్స్కి ఎవరెవరు లాంగ్ ట్రావెల్ చేస్తారో వాళ్ళ బైక్స్ మీద వాళ్ళందరికీ తెలుస్తుంది NH 44 అంటే ఏందనేసి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, NH 44 అనేది మన ఇండియాలోనే అతిపెద్ద పొడవైన హైవే ఇది. ఇది మనకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉంటుంది ఈ హైవే. ఈ హైవేలో చాలా స్టేట్స్ ఇండియాలో చాలా ఎట్లా అంటే నార్త్ ఇండియాలో అండ్ సౌత్ ఇండియాలో చాలా స్టేట్స్ కవర్ చేసుకుంటా ఈ నేషనల్ హైవే 44 అయితే వస్తుంది. ఈ నేషనల్ హైవే 44ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ని K2K రైడ్ అంటారు, అంటే కన్యాకుమారి టు కాశ్మీర్ రైడ్ అనేసి. ఇది బైకర్స్కి చాలామందికి ఒక గోల్ ఉంటుంది ఇది కంప్లీట్ చేయాలనేసి. నాకు కూడా ఖచ్చితంగా ఉంది, లైఫ్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను నా లైఫ్లో. దీంట్లో నేను ఆ NH 44 తీసుకొని చెప్పాలి నా చిన్న డ్రీమ్స్లో వన్ ఆఫ్ ది డ్రీమ్ అయిన కన్యాకుమారికి నా బైక్ మీద నేను డ్రైవింగ్ చేసుకుంటా ఇంకా రీచ్ అవుతున్నా అని తెలిసే లోపలికి ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం కాబట్టి మన మెంటాలిటీ ఎట్టుంటుందంటే ఆ చిన్న డ్రీమ్స్ అనేవి రియాలిటీలోకి వచ్చినప్పుడు చాలా చూడ్డానికి కానీ అసలు చెప్పడానికి కానీ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది మనకైతే. దాంట్లో నాకు ఈ చిన్న డ్రీమ్ అయిన కన్యాకుమారి అయితే రియాలిటీలోకి వచ్చింది. అండ్ ఈ పోయే రూట్లో మనకు చూడండి, ఇంకా మీరు ఎంటర్ అవుతున్నారు కన్యాకుమారి అంటే మొత్తం విండ్ మిల్స్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మీకు కనిపిస్తున్న కొండలు మీకు కెమెరాలో కనిపిస్తుంది, కానీ రియాలిటీలో మీ కళ్ళతో చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి కొండలు అవి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి కొండలు అవి. అండ్ మీకు ఏ కెమెరా కానీ మీ కళ్ళతో చూసేది క్యాప్చర్ చేయలేదు, జస్ట్ ఏదో రికార్డ్ చేస్తాయి. నాకైతే ఈ రోడ్లో మొత్తం ఎంటర్ అయినప్పటి నుంచి అన్నీ ఇవే, ఎక్కడ చూసినా విండ్ మిల్సే. ఇంకా ఆగేసేసి ఇంకా దగ్గర వచ్చేసాం మేము. ఇంకా ఇప్పుడు 11:20 అయింది. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఇంకా దగ్గరలో ఉన్నాము కన్యాకుమారి. ఒక చిన్న వాటర్ బ్రేక్ లాగా ఇక్కడ ఆగినాము.
ఇదే ఇప్పుడు మొత్తము ఈ ఐ మీన్ గ్లౌస్ కానీ ఇవన్నీ వేసుకొని రైడ్ చేస్తే ఇదే పంచాయతీ. ఎక్కడ అయినా అన్నీ తీయాలా, అవి ఇది వాటర్ కాగినా తీయాలా, ఐ మీన్ ఏమైనా ఫుడ్ కాగినా తీయాలా మొత్తము. దెన్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ చిన్న బ్రేక్ తీసుకొని, ఇంకా బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకోటి నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే, నాకు స్పీడ్ లిమిట్స్ నాకు చాలా చోట్ల నేను కొన్ని హైవేస్లో నేను అబ్జర్వ్ చేశాను. స్పీడ్ లిమిట్స్ ఉంటాయి, ఐ మీన్ కెమెరాస్ ఉంటాయి మీకు మీరు ఎంత స్పీడ్లో పోతున్నారని చూపిస్తా. బట్ ఈ రోడ్లో మాత్రము మీకు దగ్గర నేను ఒక 100 కిలోమీటర్స్ అయితే NH44లో జర్నీ చేశాను నేను. మొత్తం చాలా నాకు ఒక 10 to 15 అయితే కనపడినాయి ఈ స్పీడ్ ఎంత పోతున్నాం అనేసి. అది వచ్చినప్పుడల్లా నేను స్పీడ్ డౌన్ చేస్తారా, ఎందుకురా మళ్ళీ వచ్చిన పంచాయతీ, మళ్ళీ ఎందుకు ఫైన్ వేయించుకోవాలనేసి. బట్ రోడ్స్ అయితే మీకు ఓన్లీ 4 లైన్ రోడ్స్ ఉంటాయి, అక్కడక్కడ 6 లైన్ తగులుతూ ఉంటాయి. మధ్యలో కొన్ని చోట్ల మీకు ఇంకా కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది రోడ్స్ అయితే మీకు మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ కన్యాకుమారిలో ఒక ఐ మీన్ హోటల్ అయితే బుక్ చేసుకున్నాం. ఇది నాకైతే ఒక అరౌండ్ 900 రూపీస్కి అయితే వచ్చేసింది. ఆ హోటల్ కూడా మనకు చాలా బాగుంది ఆ బడ్జెట్కి. ఏదో చెత్తగా ఉంటుందేమోలే అనుకున్నా తక్కువ బడ్జెట్, కానీ మంచిగా ఐ మీన్ రూము మనకు బాగా ఇచ్చినాడు అన్ని ఫెసిలిటీస్తో. అరౌండ్ 12కి అయితే కన్యాకుమారి రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ 5కి అలాగా సన్సెట్ పాయింట్కి స్టార్ట్ అయిపోయాం. ఇంకా సన్సెట్ చూసుకొని అక్కడే కొంతసేపు స్పెండ్ చేసి బైక్స్తో కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మార్నింగ్ అలా సన్ రైజ్ అయితే చూసేసుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే వివేకానంద మెమోరియల్ ఉంది అక్కడ, అది కూడా చూసుకుందామంటే వాళ్ళు ఇప్పుడు పొద్దున్న ఓపెన్ కాదన్నారు. ఇంకా సరే మాకు ఇంకా లేట్ అవుతుంది అనేసి ఇంకా మార్నింగ్ పద్మనాభ స్వామి టెంపుల్ అంటే తిరువనంతపురంకి స్టార్ట్ అయిపోయాం మార్నింగ్. ఇంకా మనకు తిరువనంతపురం వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతుంది మీకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ Day 5 ఆఫ్ సౌత్ ఇండియా వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DC Moto Vlogs.